నమస్కారం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ఈ పేరు వినగానే మనందరికీ ఉదయాన్నే వినిపించే ఆ మధురమైన గీతం గుర్తొస్తుంది కదా. కాని అది కేవలం దేవుణ్ణి నిద్రలేపే పాటేనా, లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఇంకా ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా? కండెండి, ఈరోజు మనం ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఒక మామూలు భక్తిగీతం విశ్వచైతన్యాన్ని ఎలా మేల్కొలుపుతుందో తెలుసుకుందాం. అసలు ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయనకు నిద్ర మెలకువలాంటివి ఉంటాయా? ఎప్పుడూ చైతన్యంతో ఉండే ఆయన్ని మనం నిద్రలేపడమేంటి? కొంచెం వింతగా అనిపించినా ఈ ప్రశ్నలోనే సుప్రభాతం అసలు రహస్యం మొత్తం దాగి ఉందన్నమాట. మరి ఈ రహస్యాన్ని మనం ఛేదించాలంటే మన సొంత తెలివితేటలో సరిపోవు. అందుకే మనం ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి విశ్లేషణలను ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆయన చెప్పే పద్ధతిలో ఈ గీతలోని ప్రతి పదం వెనుకున్న లోతైన అర్థాలు మనకు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. చూడండి, చాగంటి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత కష్టమైన ఆధ్యాత్మిక విషయానైనా సరే మన పక్కన కూర్చోబెట్టి ఒక కథ చెప్పినట్టు చెప్తారు. అందుకే ఆయనకు ఇన్ని బిరుదులు, ప్రవచన చక్రవర్తి, వాచస్పతి అని. ఇవన్నీ శాస్త్రాల మీద ఆయనకున్న పట్టుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక్కడ చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు వింటున్న ఈ సుప్రభాత సంప్రదాయం తిరుమలలో మొదలవ్వలేదండి. అస్సలు కాదు. దీని మూలాలు చాలా చాలా పాతవి. ఇంకా చెప్పాలంటే ఈ కథ మొదలైంది ఒక గుడిలో కాదు, ఒక అడవిలో. సరే, కథలోకి వెళ్లే ముందు అసలు సుప్రభాతం అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక సంస్కృత పదం. దీని అర్థం శుభకరమైన ఉదయం అని. అంటే ఏదో గుడ్ మార్నింగ్ చెప్పినట్టు కాదు, అంతకంటే చాలా లోతైన అర్థముంది దీనికి. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొట్టమొదటి సుప్రభాతం పాడింది ఎవరో తెలుసా? ఒక గొప్ప బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు. ఎవరికోసం పాడారు? మానవ రూపంలో ఉన్న సాక్షాత్ భగవంతుడైన శ్రీరాముడికోసం. రామలక్ష్మణులు ప్రయాణంలో అలసిపోయి నిద్రపోతుంటే ఆయన కౌసల్యా సుప్రజారామా అంటూ ఆయనను మేల్కొల్పారన్నమాట. ఇక్కడ మనం పట్టుకోవలసిన ముఖ్యమైన పాయింటేంటంటే, నిద్రలేపేటప్పుడు ఖచ్చితంగా ఒక కారణం చెప్పాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. విశ్వామిత్రుడు రాముడిని ఊరికే లే అని చెప్పలేదు. లోకమంతా నీకోసం ఎదురుచూస్తోంది, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని గుర్తుచేశారు. అంటే సుప్రభాతమంటే కేవలం నిద్రలేపడం కాదు, ఒకరి కర్తవ్యాన్ని గుర్తుచేయడం. అది ఒక డ్యూటీ కాల్ అన్నమాట. సరే, ఇప్పుడు అదే సూత్రాన్ని తీసుకుని మనం తిరుమలకొద్దాం. శ్రీరాముడి దగ్గర మొదలైన ఈ సంప్రదాయం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలా కొనసాగుతోందో చూద్దాం. ఇక్కడ కూడా విషయం ఒకటే, ఇది కేవలం మేల్కొలుపు కాదు. మనందరికీ బాగా తెలిసిన శ్లోకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద. ఇందులో స్వామివారిని కేవలం మూడు ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. కాని ఆ మూడు పేర్లలోనే ఆయన తత్వం మొత్తం దాగియుంది. ఆ మూడింటిల్లో మొదటి పేరు గోవింద, అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడినవాడు, ఒక రక్షకుడన్మాట. ఇక రెండోది గరుడుధ్వజ, అంటే గరుడుణ్ణి వాహనంగా చేసుకుని దుష్టశిక్షణ చేసేవాడు. చూశారా, ఒక్క పేరు రక్షిస్తోంది, ఇంకో పేరు శిక్షిస్తుంది. ఇక మూడో పేరు కమలాకాంత. అబ్బా, ఎంత అందమైన పేరు! అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవాడు అని. లోకమంతా ఏ తల్లి దయకోసం ఎదురుచూస్తుందో ఆ ఐశ్వర్యదేవతకే ఈయన ప్రియమైనవాడు. ఆమె ఎక్కడో లేదు, ఆయన వక్షస్థలంలోనే, అంటే ఛాతీపైనే ఉంటుంది. దీని వెనుక ఉన్న అర్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన శరీరంలో దయ, కరుణ అనే భావాలకు కేంద్రమేది? హృదయం. ఆ స్వామివారి గుండెల్లో ఉన్న కరుణే ఒక రూపం తీసుకుని లక్ష్మీదేవిగా ఆయన వక్షస్థలం మీద కూర్చుంది. ఆయన హృదయమే ఆమె ఇల్లన్మాట. భర్త మనసుని గెలిచిన భార్యకి ఇంతకంటే గొప్ప స్థానమేముంటుంది? సరే, ఇప్పుడు గర్భగుడి బయట సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. సప్తర్షులు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడులాంటి దేవతలు, ఆఖరికి పువ్వులు, తుమ్మెదలు, పక్షులు అన్నీ స్వామి కళ్ళు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తుంటాయి. దేవతల గురువైన బృహస్పతి అయితే ఆ రోజు పంచాంగం చెప్పడానికి రెడీగా ఉంటారన్నమాట. గెలెన్, ఇప్పుడు మనం కూడా మనసులోనే ఒక చిన్న యాత్ర చేద్దాం. ఒక భక్తుడిలా తిరుమల గుడిలోకి వెళ్ళి ఆ స్వామిని కళ్ళారా దర్శించుకున్నట్టు ఊహించుకుందాం. దీన్నే మానసిక దర్శనం అంటారు. ముందుగా ఆ మహాద్వారం దాటి లోపలికి వెళ్తున్నాం.
బయటి ప్రపంచాన్ని అక్కడే వదిలేసి ఆ తర్వాత బంగారు ధ్వజస్తంభాన్ని దాటుకుని ఆనంద నిలయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక గర్భగుడిలోకి వెళ్ళగానే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతి దాన్ని మాటల్లో చెప్పలేం. ఆ దివ్య రూపాన్ని మనసులో ముద్రించుకుందాం. తలమీద మెరుస్తున్న వజ్రకిరీటం, నుదుటిమీద పచ్చ కర్పూరంతో పెట్టిన కస్తూరీ తిలకం, ఇంకా మన కష్టాలన్నీ తీర్చేసే ఆ చిరునవ్వు. ఇక ఆయన చేతులు చూడండి, అవి మాట్లాడకుండానే మనతో మాట్లాడతాయి. కుడిచెయ్యి అభయహస్తం, భయపడకు నేనున్నాను అని చెబుతుంది. ఎడమ చెయ్యి నడుమ్మీదుంటుంది. కాని రెండు చేతులు కలిసి ఏం చూపిస్తున్నాయో తెలుసా? కిందున్న ఆయన పాదాలని. అంటే నన్ను కాదు, నా పాదాలను పట్టుకోండి, అదే మీకు శరణు అని చెప్పకనే చెబుతున్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? సుప్రభాతమంటే పొద్దున్నే పెట్టుకునే ఒక పాట కాదు, అది జీవితం గురించి, మన కర్తవ్యం గురించి, భగవంతుడితో మనకున్న బంధం గురించి చెప్పే ఒక గొప్ప పాఠం. మళ్ళీ మనం ఫస్ట్ పాయింట్కొస్తున్నాం, అదే కర్తవ్యం. విశ్వామిత్రుడు రాముణ్ణి ఎలాగైతే తన డ్యూటీ కోసం లేపారో, అలాగే ఈ సుప్రభాతం మనందర్నీ కూడా మన పనులను సరిగ్గా చెయ్యమని నిద్రలేపుతోంది. ఇది మనందరి కోసం ఒక దైవిక రిమైండర్. ఇక్కడ భక్తిలో ఒక గొప్ప రహస్యముంది. నిజమైన భక్తులుంటారు కదా, వాళ్ళు డబ్బు, సంపదలు అడగరు. ఆఖరికి మోక్షం కూడా అడగరట. ఎందుకంటే మోక్షం వచ్చేస్తే మళ్ళీ పుట్టరు, స్వామివారిని ఈ రూపంలో చూసుకునే అవకాశం పోతుందని వాళ్ల బాధ. అంటే ఆలోచించండి, ఇది భక్తికి పరాకాష్ట కదా. వాళ్లకు మోక్షం కన్నా స్వామి దర్శనమే ముఖ్యం. వాళ్ల భయమేంటంటే ఎప్పుడైనా ఈ యుగం ముగిసిపోతే భూమ్మీద ఉన్న ఈ స్వామివారి రూపం కూడా మాయమైపోతుందేమో అని. తమ గురించి కాదు, స్వామివారి గురించే వాళ్ల ఆవేదనంతా. ఇంకో విషయమేంటంటే ఈ సుప్రభాతం మనకు చాలా ధైర్యాన్నిస్తుంది. మన జాతకాలని శాసించే నవగ్రహాలు కూడా ఆ స్వామి పాదాల దగ్గరే ఉంటాయట. అందుకే ఆయన్ని నమ్ముకున్న వాళ్లని ఏ గ్రహాలు ఏమీ చేయలేవు. ఎందుకంటే మన తలరాతను కూడా మార్చగలిగే శక్తి ఆ ఒక్కడికే ఉంది. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్న. సుప్రభాతం దేవుణ్ణి లోకం కోసం మేల్కొల్పమని అడుగుతోంది. బాగుంది. కాని అది మనలో దేన్ని మేల్కొల్పుతోంది? మన అంతరాత్మలో ఏ చైతన్యాన్ని నింపుతోంది? మన కర్తవ్యమేంటో గుర్తుచేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.